నెల ఒక 30 రోజుల్లో తప్పింది సరే వాళ్ళకి తెలుగు రావడం హిందీ రావడం ఆయన దాన్ని నిలిపించేస్తారు బాగా నల్లగా అయిపోయింది. అసలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కిచెన్లో దీపం ఏది ఫోటో దీనికి ఆయువు పట్టు ఈయనే ఇదే ये पूरा संस्कार मिस हो गया ना अपना नसीब अपने సడన్ గా 10 minutes లో ఒక నిమిషం అండి. ఇక్కడ చివరికి 4 పిల్లలు మిగిలారు. వీళ్ళతో నాకు చాలా అనుబంధం అనేది ఏర్పడింది. అసలు వీళ్ళు వెళ్ళి తర్వాత నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. సంకల్పం చేయండి మళ్ళీ వచ్చారు. ఈయన వంటయ్య గారు వంట పండితుడు అని నేను అంటున్నాను, కానీ నిజంగా ఆయన వంట చేస్తూనే ఆయన ధర్మాలు అనమాట. ప్రతి నిత్యం అంకమ్మ దగ్గర నుంచి బృందావనం దగ్గర నుంచి తులసి కోట దగ్గర నుంచి ఆ వంటగదిలో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి పెట్టుకుని 2 నెలల నుంచి దేదీప్యమానంగా అఖండాన్ని వెలిగిస్తే ఆ కిటికీ ఇవాళ నాకు నల్లగా కాటికేసిపోయింది. శ్రీలత గారు కనుక చెప్పినట్టు తొండా తోకమా అన్నట్టు మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామిని గుర్తుపట్టే ఇదిలో ఉందన్నమాట. అక్కడ అట్లాగే తులసికోట దగ్గర దీపము, నవగ్రహాల దగ్గర, నాగాల దగ్గర ప్రతి నిత్యం ఆయన ఈ 2 నెలలని ప్రతి క్షణాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్నాడు. అట్లాగే వంట చేస్తూ టైం టు టైం ఒక అరగంట ముందు ప్రసాదాలు కానీ ఏదన్నా ఏది కావాలన్నా అప్పచెప్పేస్తారు. అలాగే రిలాక్స్ అవటం మనిషి. ఆయనకి నిద్ర కావాలన్నా వంట చేస్తున్నా ఆయన చేతిలో ఒక చిన్న ఫోన్ ఉంది. ఆ ఫోన్ పెట్టుకుని ఆయన హనుమాన్ చాలీసా కానీ ఏవైనా సరే దైవానికి సంబంధించిన అన్నీ ఆయన నిద్ర కోసం కూడా దైవానికి సంబంధించిన ఒక పారాయణ వింటూనే ఆయన నిద్రపోవటం. ఆ ఉన్న టైంని సద్వినియోగపరచుకుని ఒక అరగంటలో రిలాక్స్ అయ్యి వస్తాడు. చాలా గొప్ప మనిషి. మిశ్రా గారైతే దత్తపుత్రుడు ఏ పనైనానండి అసలు మనం చెప్పక్కర్లా ప్రతిదీ అందుకోవటం. నేను ఒకసారి ఊరికి వెళ్ళొచ్చా పిడుగురాళ్ళ దాకా, నాకు ఎదురొచ్చి నా లగేజీ తీసుకోవటం. ఏ నిమిషమైనా సరే అమ్మ నువ్వు తిన్నావా తినలేదా అని ఒకవేళ నేను ఇంట్లో ఉండి ఏదైనా పనిలో ఉన్నా కూడా తను ప్లేట్లో పెట్టుకొచ్చి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. తర్వాత ఈ మనిషి తను కష్టాల్లో ఉన్నాడు, నాతో చెప్పాడు చాలా విషయాలు. ఈయన కూడా మధ్యమం అన్నమాట, ఒక మౌనమునిలాగా అనమాట. వీళ్ళు 4 కూడా చాలా ఇక్కడ సేవ చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు తెలుగు హిందీ రాదు చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మని మర్చిపోకండి, ఫోన్ చేయండి. మీ వంట నేను మర్చిపోను. ఆశీర్వాదం